21 అడుగుల పొడవు, 8.5 అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన టేకు దుంక. దాని వయసు సుమారు 1000 నుండి 1500 సంవత్సరాలు. ఈ దారు శిల్పం పేరు శ్రీ అనంతశేష శాయన శ్రీ మహావిష్ణుమూర్తి. దీనిని శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయం 6వ శ్లోకంను స్ఫూర్తిగా తీసుకుని రాయన గిరిధర గౌడ్చే చిత్ర ప్రణాళిక ప్రకారము శిల్పాన్ని పూర్తి చేశారు. ఇందులో పెద్ద మరియు చిన్న శిల్పాలు సుమారు 84 ఉన్నాయి. శ్లోకాలు: పశ్చాతిథ్యాన్ వసున్ రుద్రాన్ అశ్వినౌ మరుత స్థాద బహున్య దృష్ట పూర్వాని పశ్చాశ్చర్యాని భారత. ఆతిథ్యులు 11 రుద్రులు, అశ్విని దేవతలు, మరుత్తులు తనలోని వారే అని మహావిష్ణువు చెప్పిన వాక్కును ఆధారంగా శిల్పం చెక్కబడింది. శ్రీ మహావిష్ణువును అనంత శయనమూర్తిగా శిరస్సు ఎడమవైపునకు, పాదాలు కుడివైపునకు ఉండేటట్టు చెక్కారు. అనంతశేషుని దివ్య మంగళమైన పడగల కింద కిరీటం ధరించి దివ్యభరణములతో శ్రీ మహావిష్ణువు మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా చెక్కబడింది. ఆ పక్క వాసుకి భగవంతుని వినమ్రతతో నమస్కరిస్తూ విప్పారిన రెక్కలతో పక్షిరాజు, గరుత్మంతుడు, నారద మహర్షి, తుంబురుడు, సప్త ఋషులు, విష్ణు భక్తులైన సనక సనందనాదులున్నారు. సకల దేవతామూర్తులు ఉపస్థితమై ఉన్నట్లు చెక్కబడింది. సో ఇది శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప చారిత్రాత్మక మన శిల్పిని చెక్కబడినటువంటి వారు ఎంతో మహోన్నతులని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ శ్రీ మహావిష్ణువు టేకు చెక్కపై సదా సేవిస్తున్నట్టుగా ఎంతో చక్కగా చెక్కబడింది. సో ఇది చూడడానికి కూడా ఎంత చక్కగా శిల్పి, మనం చూస్తూ చూస్తూ శిల్పిలో నిమగ్నం అయిపోవచ్చు. చాలా చక్కగా కనిపిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు, సకల దేవతామూర్తులు ఇక్కడే కొలువై ఉన్నట్టుగా ఈ యొక్క శిల్పిలో కనపడేలా చక్కగా చెక్కారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో ప్రస్తుతం మనతో పాటు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ శరత్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే అయోధ్యకి మొత్తం మీరే ఇక్కడ వర్క్స్ అంతా కూడా మీరే చేస్తున్నట్టుగా తెలిసింది. సో అంటే ఎలా పిలుపు వచ్చింది ఫస్ట్, మీకు ఎలా పిలుపునిచ్చారు మీకు ఫస్ట్ ముందుగా? శ్రీరామ జన్మభూమిలో ముందు మమ్మల్ని యాక్చువల్గా మేము ఫస్ట్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి తలుపులు చేస్తే ఆ పనిని చూసి మమ్మల్ని ఒక మోడల్ చేయమని పిలిచారు గుడికి. ముందు గుడి ఎలా ఉండబోతుంది అనేది మేము కలపలో తయారు చేసి అక్కడ ప్రతిష్ఠ చేశాము. అది చూసి కొద్ది రోజులకి లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెంట్ ఇంజనీరింగ్, అయోధ్య ట్రస్ట్ వీళ్ళందరూ కూడా మాకు ఈ పని అప్పచెప్పి నిర్ణయం తీసుకున్నారు. మమ్మల్ని చేయమని అప్పచెప్పారు, చేస్తున్నాను. అంటే దాదాపుగా అంటే ఇక్కడే జరుగుతున్నాయా వర్క్స్ లేదా అయోధ్యలోనే జరుగుతున్నాయా? అంటే మీ వర్క్షాప్ అంతా కూడా అక్కడే ఉందా? అక్కడే ఉందండి, పని అంతా అక్కడే జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు అయోధ్య నుంచి పిలుపునిచ్చారు కదా మీకు తలుపులు చేయమని చెప్పేసి, మరి అంటే ప్రస్తుతం వర్క్ ఎంతవరకు వచ్చింది? అంటే అయోధ్య తలుపులు చేయడానికి స్పెషల్గా ఏమైనా వర్కర్స్ని ఎక్కడి నుంచి అయినా పిలిపించడం జరిగిందా, లేకపోతే ప్రస్తుతం మీ ఇంతకుముందు చేసిన వాళ్ళే చేస్తున్నారా? ఏం చెప్తున్నారు? మా దగ్గర టీం ఉన్నారండి. శ్రీ కుమారస్వామి రమేష్ అని, వారు తమిళనాడుకు చెందినవారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మా కంపెనీలోనే ఎప్పటి నుంచో పనులు చేస్తున్నారు. వాళ్ళు యాదాద్రి గుడికి కూడా వాళ్ళే చేశారు. అదే టీము అయోధ్యలో కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. చూస్తుంటే మొత్తం అంటే టేక్ హుడ్తో చేశారు కదా, టేక్ హుడ్డే కదా మొత్తం. అంటే మీరు ఎప్పుడు టేక్ హుడ్తోనే చేస్తారా? టేక్ హుడ్డే వాడతాం. అంటే చూస్తుంటే కూడా చాలా చక్కగా అనిపిస్తుంది. ఇది మీరు అసెంబ్లీలో కూడా ఒకసారి అది ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా
మాకు మేము విన్నాము, ఇది నిజమేనా? అంటే పర్మిషన్ కోసమా సంథింగ్ అసెంబ్లీలో ఇది ప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా కూడా కొంచెం మ్యామ్ చెప్పారు. ఏంటి అసలు ఏంటి పర్మిషన్ కోసం మీరు ఏదో చూపించినట్టుగా, మీరు వర్క్ చేసి చూపించినట్టు? అది ఆ విగ్రహం బర్మా పార్లమెంట్ వరకు వెళ్ళింది పర్మిషన్ కోసం. ఒక సంవత్సరం పాటు ఆ దేశంలో సంవత్సరం పాటు మేము పర్మిషన్ ఎక్స్పోర్ట్ చేయడానికి, ఇండియాకి అంత పెద్ద ముద్దును తీసుకురావడానికి దాని మీద చేసామన్నమాట. ఈ టేక్ వుడ్ అంతా కూడా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఎప్పుడు కూడా? ఇప్పుడు అయోధ్యకు వాడిన మా వుడ్ మొత్తం ఇండియాదే, బలార్షా నుంచి తెచ్చాము. ఇది మొత్తం ఈ 2 శిల్పాలు బర్మా టేక్లో తయారు చేసాం. సో చూస్తుంటే దాదాపుగా రాముల వారి ఇక్కడ విగ్రహం కూడా మనకి ఒక 12 ఫీట్లుగా కనిపిస్తుంది. అంటే కరెక్ట్ అయినా ఎన్ని ఫీట్స్ ఉండొచ్చు? రాముల వారు వాల్మీకి రామాయణంలో ఆయన హైట్ 12 అడుగులని చెప్పడం జరిగింది. ఇది 12 అడుగులు ఎత్తులో తయారు చేస్తున్నాము. ఇది మొత్తం 3D ఫామ్. రాముల వారి పరివారం మొత్తం ఇందులో ఉన్నారు. వాళ్ళందరం చెక్కుతాం. ఇప్పుడు సగమే అయింది, ఇంకా పని ఉంది దీనిలో. దాదాపు ఎప్పట్లోగా కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇంకొక 6 నెలలు పట్టవచ్చు. ఇంకొక 6 నెలలు. సో అంటే ఇప్పుడు వర్క్షాప్ అంతా కూడా అయోధ్యలో నడుస్తుందని అన్నారు కదా, అంటే ఖర్చు ఎంత ఉంటుంది మొత్తం ఇదంతా తలుపులు కంప్లీట్ అవ్వడానికి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఖర్చు వస్తుంది? ఖర్చు కన్నా కూడా దీని శ్రమ ఎక్కువ. ఖర్చు బాగానే అవుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు ఈ విగ్రహం వచ్చి చిన్న విరామం తీసుకున్నాం పనికి. అయోధ్య పని జోరుగా జరుగుతుందని త్వరలో స్టార్ట్ చేస్తాం, ఇది పూర్తి చేస్తాం. అంటే తెలంగాణలో మీరు ఒక్కరైనా అనురాధ టింబర్స్ నుంచి, లేక ఇతర వ్యక్తులు ఎవరైనా ఉన్నారా చేసేవాళ్ళు, లేకపోతే మీ ఒక్కరైనా? ఏం చెప్తారు? చాలామంది ఉన్నారండి, ఎందుకు లేరు. ఇండియా అంతా కలప తయారు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మా అదృష్టం మాకు పెద్ద పెద్ద పనులు దొరుకుతున్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? అయోధ్య నుంచే మీకు పిలుపునివ్వడం జరిగింది తలుపుల గురించి, మరి ఎట్లా అనిపిస్తుంది? అదృష్టంగా భావిస్తున్నాము. భగవంతుడు ఆశీస్సులు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ రాముల వారు వీళ్ళందరూ బ్లెస్ చేయబట్టే వాళ్ళకి కావాల్సిన పనులు మాలాంటి వాళ్ళకి అప్పచెప్పి చేయించుకుంటున్నారు. ఓకే. సో మొత్తంగా 6 నెలలు అయోధ్యకి సంబంధించినటువంటి మొత్తం శిల్పాలు చెక్కడం కావచ్చు మొత్తం కూడా కంప్లీట్ అవుతుంది అంటారు. ఖర్చు గురించి ఏం చెప్తారు? ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం వరకు పట్టొచ్చండి పనులన్నీ పూర్తి చేయడానికి. ఖర్చు ఎంత అంటే మొత్తం కూడా అమౌంట్ ఎంత అవుతుంది చెప్పరాదు? ఖర్చు గురించి నేను మామూలుగా మాట్లాడినాను. ఓకే. అంటే ప్రస్తుతం ఇప్పుడు అయోధ్యకి పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంకా ఏదన్నా అంటే గుడిలకు ఏదన్నా మీరు ఇంతకుముందు చేసినటువంటి తెలంగాణలో ఎన్ని వర్క్స్ చేశారు ఇలా టెంపుల్స్కి? చాలా గుళ్ళకి చేస్తున్నాము, కంటిన్యూగా చేస్తున్నాము. గుళ్ళకే కాదు, ఇప్పుడు మీ ఇంటికి కావాలన్నా, ఒక పూజా మందిరం కావాలన్నా, ఒక తలుపు కావాలన్నా కూడా చేసి పెడతాం. అదేం లేదు మేము ఓన్లీ పెద్ద పనులే చేస్తామని. అన్ని చిన్న చిన్న దేవాలయాలకి, చిన్న చిన్న ఇళ్ళకి, కామన్ పీపుల్కి అందరికీ కూడా మా కంపెనీ తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి, అందరికీ అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, అయోధ్యకి మొత్తానికైతే ఇక్కడ అనురాధ టింబర్స్ నుంచి తలుపులు అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వారు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారని చెప్పొచ్చు. సో మొత్తానికి ఇది వర్క్షాప్ అంతా కూడా అయోధ్యలోనే జరుగుతుందని కూడా చెప్పారు. సో స్పెషల్ టీమ్ని కూడా తమిళనాడు నుంచి పిలిపించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సో ఇది ప్రస్తుతం అయితే మనకు తెలిసినటువంటి న్యూస్. ఇక్కడ ఇండియాలోనే చేస్తున్నారని చెప్పేసి, కాకపోతే ఇక్కడ మనకి శిల్పాలు చెక్కడం కావచ్చు, అదేవిధంగా టీం అంతా కూడా ఇక్కడ ఇండియా నుంచి పంపించడం జరిగింది, తమిళనాడు నుంచి పిలిపించి. సో మొత్తానికి ఇది ఇక్కడ సార్ చెప్పినటువంటి విశేషం. సో అయోధ్య తలుపుల యొక్క విశేషం ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక మనం మాట్లాడినట్టు అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్స్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గారు మనతో మాట్లాడారు, శరత్ బాబు గారు. సో ప్రస్తుతం మనతో పాటు శరత్ బాబు గారి వారి పెద్దనాన్న గారు మనతో పాటు ఉన్నారు, వెంకటేశ్వర్ సార్. సో వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే సార్. చెప్పమ్మా. సార్ అసలు మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? టింబర్స్ అనేది అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ అనే జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? అనురాధ టింబర్ అనేది మొట్టమొదటి అక్కినే నాగేశ్వరరావుతో కలిపి మొదలు పెట్టాం, అన్నపూర్ణ టింబర్ అనే పేరుతో. తర్వాత నాగేశ్వరరావు గారు మేము కలిసి చాలా 10 సంవత్సరాలు పనిచేస్తున్నాం. తర్వాత నాగేశ్వరరావు గారు మాకు ఇచ్చారు, అది మీరే చేసుకోండి అని ఆయన ఇచ్చారు. ఆయన మేము కలిసి చేసాం, ఒక పేరు మార్చాం.
అన్నపూర్ణ నుంచి అనురాధగా మారింది. అప్పటి అప్పటి నుంచి నుంచి అనురాధగా మార్చాం. మార్చిన తర్వాత దేవదేవతలు అందరికీ మేము వర్క్ చేస్తున్నాం, అన్ని గుళ్ళకి పంపిస్తున్నాం. అవి ఆల్రెడీ ఇక్కడ యాదాద్రి మిగతా టెంపుల్స్ అన్ని చేసామని చెప్పి అయోధ్య నుంచి మాకు ఎంక్వైరీ వచ్చింది. వెళ్ళి చూసాం. చూసి అది ఎవరు చేయడానికి ముందుకు రాలా. మేము ధైర్యం చేసి ముందుకు వచ్చాం, చేసాం, సక్సెస్ అయ్యాం. ఇవాళ 200 తలుపులు అక్కడ బిగిస్తున్నాం. అది పరిస్థితి. దాదాపు ఎన్ని ద్వారాలు ఉన్నాయి అక్కడ? అంటే ఎన్ని ద్వారాలు? 120 ద్వారాలు ఇప్పటికి. మిగతా ఎన్ని వస్తాయో తెలియదు. అవి రేపు 1వ తారీఖు నుంచి మొదలు పెడుతున్నాం. వాళ్ళు అంటే భయపడి వెనకడుగు వేయడానికి గల కారణం ఏంటి? అంటే వేరే వాళ్ళకు పిలుపునిచ్చారన్నారు కదా అయోధ్య నుంచి వేరే టింబర్స్ వాళ్ళకి. అంటే వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళ ధైర్యం చేయలేకపోయారు. మేము ఒక్కళ్ళం చేసాం. అది వేరే వాళ్ళు ఎవరు ఇండియాలో చేయలేకపోయారు. అదే కాదు, మొన్న ఇక్కడ రాష్ట్రపతి నిలయంలో కూడా హైదరాబాద్లో కూడా 130 అడుగులు బుట్టుతోటి ఫ్లాగ్ హాస్టింగ్ చేసాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చి ఓపెన్ చేశారు. అన్ని పేపర్లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అది తర్వాత ఇక లోకల్గా యాదాద్రి మొత్తానికి మేమే చేసాం. 12 అడుగులు ఎత్తు, 14 అడుగులు ఎత్తు ద్వారాలు, తలుపులు అన్నీ చేసాం. అవన్నీ చూసి మెచ్చుకొని ఇప్పుడు దేశాల నుంచి మాకు ఆర్డర్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు మన ఆశ్రమానికి కూడా చాలా చేసి పెట్టాం మేము. అక్కడ రథాలు, వుడ్ వర్క్లు కూడా చేసినాం. ఆయన కూడా వచ్చాడు. ఇక్కడ మీకు పక్కనే ఉంది అనంతపద్మనాభ స్వామి విగ్రహం. అది స్వామివారు వచ్చి ఓపెన్ చేశారు. వారు కూడా మా పనికి మెచ్చి వేరే వర్క్లు కూడా ఇస్తున్నారు ఆ స్వామివారు కూడా. అది పరిస్థితి. దాదాపు తెలంగాణలో ఇక్కడ అంటే ఎన్ని గుళ్ళకు చేశారు? అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది కదా. ఇండియాలో ఇక్కడ తెలంగాణలో ఎన్ని గుళ్ళకు చేశారు? ఇప్పుడు 5 గుళ్ళు దాకా చేసామమ్మా. టెంపుల్స్ ఒక్కొక్క పెద్ద టెంపుల్ చేయాలంటే సంవత్సరాలు పడతాయి. గంటలు అరగంటలు అయ్యే కాదు, రోజులు 5 రోజులు కాదు. చెక్కుడు వ్యవహారం ఉంటుంది ఇందులో. కార్వింగ్ అంటారు కదా, చేతులు చేసే పని, మిషన్లో చేసే కాదు. ఇవన్నీ విగ్రహాలని చేతితో చేస్తారు, చాలా టైం పడుతుంది. ఇప్పుడు నా వెనకాల రాములవారి విగ్రహం ఉంది. ఇప్పుడు మొదలుపెట్టి 6 నెలలు అయింది, ఇంకా 3 నెలలు పడుతుంది. తర్వాత ఆ స్వామివారు ఎక్కడికి వెళ్తారో ఆయన ఇష్టం వచ్చిన చోటుకు ఆయన వెళ్తారు. అంటే అయోధ్యకి వెళ్తున్నట్టుగా కూడా కొంచెం విన్నాము. మరి నిజమైన అయోధ్యకి పెట్టాము. మళ్ళీ దాన్ని బట్టి ఎక్కడ పంపాలో అక్కడ పంపిస్తాం. ఇప్పుడప్పుడే చెప్పాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ పబ్లిసిటీ ఇస్తాం. అనంతపద్మనాభ స్వామి పక్కనే ఉన్నారు, చూసారు అది. ఆయన కూడా ఎక్కడికి వెళ్తారో మరి ఆయనే నిర్ణయించుకుంటాడు. మేము ఊరినే ఇక్కడ ఆయన నెంబర్ పోవటం మేము చేసే పని. మేము పలానా చోట పంపమని మా ఇష్టం లేదు. వాళ్ళ ఇష్టం, ఆ దేవతల ఇష్టం, ఆ దేవుళ్ళ ఇష్టం. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తుంటారు. అనంత పద్మనాభ స్వామికి ఆయన ఒక్కడే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు పక్కన, చూసారు లేదు. ఆయనే చూసుకుంటారు ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అంతా మాకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అన్ని టెంపుల్స్ వస్తున్నాయి. ఆయన ఆశీర్వచనం. చిరంజీవి స్వామి గారు వచ్చారు, వారు మెచ్చుకున్నారు. వారు ఆశీర్వచనంతో మేము ముందు పోతున్నాం, పైకి వెళ్తున్నాం. అన్ని రకాలు కలిసి వస్తుంది మాకు. ఇట్లా అనిపిస్తుంది అయోధ్య నుంచి పిలుపు రావడం, అంటే మీరు ముందుకు రావడం అనేది. అదేవిధంగా ఇప్పుడు మీరు స్వయంగా మీరే చేసిస్తున్నారు అయోధ్యకి, మరి ద్వారాలకి తలుపులు కూడా. మరి ఎట్లా అనిపిస్తుంది? మీ యొక్క సంతోషం మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అభిప్రాయం ఎట్లా అనిపిస్తుంది? అయోధ్య నుంచి పిలుపు రావడం కావచ్చు, మీరు స్వయంగా మీరే రాములవారిని చేయించారు. ఇప్పుడు శిల్పులు, కళాకారులు, పెయింటర్స్ కానీ, వుడ్ పని చేసేవాళ్ళు కానీ దాదాపు 100 మంది పనిచేస్తున్నారు మాకు రకరకాల ప్లేసుల్లో మా తరఫున. అయోధ్యలో ఇంకా చేస్తున్నారు. అక్కడ 60 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ అయిన తర్వాత మళ్ళీ ఇంకో టెంపుల్ పంపిస్తాం. నార్త్లో కూడా, సౌత్లో కూడా టెంపుల్స్ వస్తున్నాయి. అందరూ ధైర్యం చేయలేరు. ఇది మేము ధైర్యం చేస్తున్నాం. అంటే వుడ్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటారు? వుడ్ యొక్క ప్రత్యేకతలు బర్మాటేక్ ఇది అంతా, ఇది 1000 సంవత్సరాలు అట్లాగే ఉంటుంది, చెడిపోదు. బర్మాటేక్ అంటే తరతరాల నుంచి బర్మాటేక్ అంటే ప్రపంచంలో గొప్ప వుడ్. అది దాన్ని మించింది లేదు. ఇక్కడ మనకి పలకలమ్మ ప్యాలెస్ కట్టారు, ఇవాళ కట్టినట్టుగా ఉంటుంది. అందులో వాడిందంతా బర్మాటేక్. అట్లా బర్మాటేక్ వాడినప్పుడు తరతరాలు ఉంటాయి. అందుకని విగ్రహాలు వాటికి బర్మాటేకే వాడతాం, వేరే లోకల్ టేక్ వాడడం. ఒక అయోధ్యకు మాత్రం ఎంపిక చేసిన బలార్షా వుడ్, మెచ్యూర్డ్ వుడ్ 100 సంవత్సరాల చెట్లలోంచి తీసి అయోధ్యకు వాడాం. అది కూడా చాలా బాగా వచ్చింది. ఇండియా నుంచే తీసుకెళ్లారంట కదా అయోధ్యకి? ఇండియా నుంచే ఒక బలార్షా నుంచి
అక్కడ ఫారెస్ట్ చాలా పెద్దది ఉంది. 100 సంవత్సరాల చెట్లని ఏరి కోరి అవన్నీ చేయించి అక్కడ వాడాం. అవి ఇంకొక 1000 సంవత్సరాలు కానీ ఇబ్బంది ఉండదు. అది మరి అంటే దాదాపు అయోధ్యలో మీ వర్క్షాప్ అంతా కూడా అక్కడే ఉంది. ఇక్కడ నుంచి ఆ టీం అంతా కూడా అక్కడికి పంపించి పని చేయిస్తున్నామని చెప్పారు. దాదాపు ఎంతమంది పని చేస్తున్నారు? అక్కడ బలార్సులను కట్ చేయించి సామిల్ స్పెషల్గా పెట్టాము. పెట్టి అక్కడ కట్ చేయించి సైజులు చేయించి అక్కడ అయోధ్యకు పంపించి అక్కడే తయారు చేసాం. ఇక్కడ తయారు చేసి అవి మూవ్ అవ్వలేవు. ఆ వెహికల్స్ లో పంపాలంటే కష్టం. వుడ్డే పంపించాం. మా మనుషులు అక్కడ ఉన్నారు. 6 నెలల నుంచి అక్కడే ఉండి చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పూర్తయినాయి. బిగింపు ఉంది. జనవరి 2 దాకా పనులు ఉంటాయి అక్కడ. అది అంటే టీం అంతా కూడా స్పెషల్ టీం ఇక్కడ మన ఇండియాలో ఇక్కడ చేసే వర్కర్స్ ని పంపించారా, లేదంటే కొత్త స్పెషల్ టీం ని మన పిలిపించడం జరిగిందా? అయోధ్యలో తలుపులు చేస్తున్నారు కదా, వాళ్ళకు స్పెషల్ గా ఏమైనా టీమ్ ఫోర్స్ ని పిలిపించారా? వర్కర్లు చాలా స్పెషల్ వీళ్ళు అక్కడ చేయలేరు. తమిళనాడు నుంచి వచ్చారు. తమిళనాడులో కూడా ఈ వుడ్ వర్కర్లు నిష్ణాతులు వాళ్ళు. అందుకని వాళ్ళని పెట్టాం. వాళ్ళు చాలా ఖరీదు గల వాళ్ళు. ఎంతమంది చేస్తున్నారు? దాదాపు 46 మంది వాళ్ళే ఉన్నారు తమిళనాడు వాళ్ళు. దాదాపు ఉత్తరప్రదేశ్ వాళ్ళు కొంతమంది ఉన్నారు లోకల్ చేయడానికి. బట్ వర్క్ అంతా చేతి వర్క్ పని అంతా తమిళనాడు వాళ్ళు చేస్తారు. మహాబలిపురం నుంచి వచ్చారు వాళ్ళు. చాలా గొప్ప పని వాళ్ళు. వాళ్ళు మా దగ్గర నుంచి సంవత్సరం నుంచి వాళ్ళు మా దగ్గర పనిచేస్తున్నారు. అయోధ్య మొదలు పెట్టడం ముందు యాదాద్రి చేసాం. ఆ అనుభవంతో అక్కడికి వచ్చింది. అంటే ఇంకా ముందు కూడా ఇట్లాంటి దేవుళ్ళ ద్వారాలు కావచ్చు, తలుపులు ఇట్లా ఈ విధంగా శిల్పీలు ఇదే విధంగా కొనసాగుతుందా, లేకపోతే మిగతావన్నీ కూడా ఏవైనా కూడా చేసేటువంటి అవకాశాలు చేస్తారు. అందరికి ఏది కావాలో చేసి పెడుతుంటారు ఇక్కడ. పెద్ద వాటికే కాదు, పెద్ద వాటికి చిన్న కూడా చేస్తారు. దానికి తగిన వర్కర్లు దానికి ఉంటారు. మాకు స్టాఫ్ ఉన్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇబ్బంది ఏం లేదు. దాదాపు రాములవారిని చూస్తుంటే కూడా ఇంకా ఇన్కంప్లీట్ గా ఉంది ఇది కదా, ఇంకా పూర్తి అవ్వాలి. ఈ రాములవారి అంటే ఎన్ని రోజులు పట్టచ్చు? ఇంకా 3-4 నెలలు పడుతుంది పూర్తి అవ్వాలంటే. ఈ ఒక్క శిల్పి గోర్లతో సహా, ముక్కుతో సహా, వెంట్రుకలతో సహా వస్తే వుడ్లో మా చెక్కుడు పని అట్లా ఉంటుంది. మీరు ఇప్పుడు కొంత చూసారు. పూర్తి అయ్యే వరకు ఇక పక్కన అనంత పద్మనాభ టెంపుల్ ఉంది చూడండి, వారి విగ్రహం ఉంది చూడండి. అది ఎట్లా వచ్చారు రాముల వారి విగ్రహం కూడా అట్లాగే వస్తుంది. చూస్తుంటే దాదాపు 12 feet లాగా అనిపిస్తుంది. అయోధ్యలో ఈ విధంగా అయితే మనకి ఉంటారు రాముల వారు, అదే విధంగా సాక్షాత్తు ఇక్కడే మనకి మన ముందు వెలిసినట్టుగా చాలా ఉన్నాయి. ఇంకా ఐజీ పంపాల్సినవి అన్ని చేస్తున్నాం. ఐటమ్ ఒకటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అన్ని విషయాలు చెప్పకూడదు. అందుకని ఒక్కరోజు చేస్తున్నాం. అక్కడి నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన వరకు చేస్తాం. దాదాపు ఖర్చు ఎంత వచ్చిందంటారు మొత్తం అయోధ్యకి? ఇప్పుడు మీరు ఏదైతే మొదలు పెట్టారో తలుపులు ద్వారాలకి, మరి ఖర్చు ఎంత కాస్ట్ లెక్కలు చెప్పలేం. ఇప్పుడంతా అయితే కానీ పూర్తి కాస్ట్ రాదు. గవర్నమెంట్ వారు ఏమి ఇస్తారో అది. సో మీకు అంతా కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది. డబ్బు కోసం చేసే కాదు ఇవన్నీ, భక్తి కోసం. మా చిరస్థాయిగా మా తరతరాలు మా పేర్లు అక్కడ ఉండడానికి మేము చేసుకుంటున్నాం. అది ఇంకా డబ్బు కోసం, వ్యాపారం కోసం వ్యాపారం ఏదైనా చేసుకోవచ్చు. అది కాదు. అయోధ్యలో వుడ్ వర్క్ చేయడం అనేది తరతరాలు మా పెద్దల ఆశీర్వచనం, పెద్దల పుణ్యఫలం మాకు వచ్చింది అవకాశం. మేము చేస్తున్నాం. అయోధ్య చేయటం అంటే సామాన్యం కాదు కదా. ఎన్ని సంవత్సరాలతో 100 సంవత్సరాల నుంచి అయోధ్య టెంపుల్ గురించి ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. మేము మా చేతుల మీదుగా అయోధ్యలో చేయగలిగాం, తలుపులు పెట్టగలిగాం. ఆ గుళ్ళోకి వెళ్తే మొత్తం వుడ్ వర్క్ మొత్తం కనపడుతూ ఉంటుంది. మీరు ఎవరు వెళ్ళినా మేము కనపడుతుంటాం అక్కడ. మా తరం అయినా కనపడతాం. సో అక్కడ మహావిష్ణుమూర్తి గురించి ఏం చెప్తారు? విష్ణుమూర్తి గురించి ఏం చెప్తారు? మహావిష్ణుమూర్తి శిల్పి యొక్క రూపకల్పనలు ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా చెక్కారు. విగ్రహం చేయగలిగింది. అది మహావిష్ణుమూర్తి శిల్పం కూడా ఎన్ని రోజుల పాటు కంప్లీట్ అయింది? మహావిష్ణు శిల్పి మొత్తం అదంతా కూడా తయారవ్వడానికి ఎన్ని రోజులు? 3 సంవత్సరాలు పట్టింది పూర్తి చేయడానికి. 3 సంవత్సరాలు 60 మంది పనిచేస్తే కానీ అవ్వాలి. చిన్న తక్కువ పని కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.